సీఎం జగన్కు సర్పంచుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. సర్పంచుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీ వరకు స్పందించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ అన్నారు. స్పందించకుంటే తరువాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కామని పేర్కొన్నారు. జగన్ రాప్తాడు సభలో తమకేదో పదవులు ఇచ్చినట్లుగా సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని, తాము ప్రజలచే ఎన్నికైన వారమని తెలిపారు. సర్పంచుల సమస్యలపై స్పందించుకుంటే వైసీపీని ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటున్న సుధాకర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. సర్పంచుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే జరిగింది. అసలు ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నారు సుధాకర్ గారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం నిర్ణయాలు తీసుకున్నారు ఈ సర్పంచుల సంఘానికి సంబంధించి? ఈరోజు ఏం జరిగింది అసలు? ఈరోజు రాష్ట్ర సర్పంచుల సంఘ కార్యవర్గ సమావేశంలో నిన్న రాప్తాడు సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాడిన పదజాలం, మీకు సర్పంచుల పదవులు ఇచ్చినాను, ఎంపీటీసీ పదవులు ఇచ్చినాను అనే పదమే వాడుతున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఎన్నుకోబడినారు అనే ఆలోచన లేకుండా ఇచ్చినారు, నేను ఇచ్చినాను అనే పదానికి నిరసనగా రాష్ట్ర సర్పంచుల సంఘం తరఫున మేమందరం ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా ఒక అవకాశం ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇస్తే తీసుకున్న పదవులు కాదు, ఏ గుర్తుతోటి కూడా గెలిచిన పదవులు కాదు అని చెప్పేసి చివరి సమావేశం మంగళగిరి సమావేశంలో కూడా చెప్పటం జరిగింది. సో మేము ఎవరికి తొత్తులం కాదు అని మీరు గుర్తించి రేపు 25వ తారీఖు మీకు డెడ్లైన్ ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ప్రజాప్రతినిధుల సమస్యలు తీర్చడానికి 25వ తారీఖు డెడ్లైన్ ఇచ్చాము. కాబట్టి ఆ లోపు సర్పంచులతోటి సమావేశమై మాకు రావాల్సిన నిధులు, విధులు, గౌరవము మీరు నవరత్నాలు అని చెప్పేసి ఆ ఆడిటల్లో మేము 3 రత్నాలను అడుగుతున్నాం జగనయ్య. సో వీటికి మీరు కార్యాచరణ దాల్చకపోతే రేపు 26న జరగబోయే ప్రతి సమరానికి మేము మీతో సంసిద్ధమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీతోటి ఎవరు ఉండటానికి సంసిద్ధంగా లేరు అని చెప్పేసి కూడా ఈ మీడియా వేదికగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, చివరి అవకాశంగా, చివరి అస్త్రంగా మీరు ఉపయోగించుకుంటారు, అది నిరుపయోగించుకుంటారు, అది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ప్రతి దానికి ఏంటంటే ఒక దేవుడి దయ వలన, భగవంతుడి కృప వలన అని అంటున్నారు. భగవంతుడిని నమ్ముకుంటారో మరి ప్రజలను నమ్ముకుంటారో? ప్రజల శ్రేయస్సు కోరేవారైతే మాతో చర్చలకు మీరు వస్తారు. మీరు భగవంతుడిని నమ్ముకుంటే భగవద్గీతలో, ఖురానులో, బైబిలు ఇది ఏదేదో స్టోరీలు చెప్పుకుంటూ జనాలు ఓట్లేసే పరిస్థితులు ఈరోజు లేవు జగనన్న. ప్రతి గ్రామంలో ప్రతి నా మైనారిటీ, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని అంటున్నారు. 26వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఆందోళన చేయబోతా ఉన్నారు? ఇప్పటికే అసెంబ్లీ ముట్టడికి కూడా వెళ్ళారు మీరు, అక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర కూడా వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు కదా. ఇప్పుడు 25వ తారీఖు డెడ్లైన్ పెట్టామన్నారు, ఈ టయానికి కూడా స్పందిస్తుందని అనుకుంటున్నారా? చివరి అస్త్రంగా స్పందిస్తాడు అని అనుకుంటున్నాము. 3 సంవత్సరాల కాలంలో ఏది రాప్తాడులో సర్పంచులు అనే పదం పలకగలిగినాడు జగన్మోహన్ రెడ్డి. కాకుంటే అక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఇచ్చాను అనే పదం ఎన్నిక కాబడిన వాళ్ళము, నువ్వు ఇస్తే నీ జాగీరులం కాదు, ప్రతి ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడిన వారే. సో మీరు ఇదే ధిక్కరణ కొనసాగితే మేము కూడా గద్దె దించడానికి సిద్ధం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కంపల్సరీగా ఏదైతే 25వ తారీఖు వరకు డెడ్లైన్ పెడతామన్నామో ఆ డెడ్లైన్ లోపల కనుక స్పందించి సర్పంచుల సమస్యను తీర్చకపోతే మన కనుక 26వ తారీఖు నుంచి ఎలాంటి కార్యాచరణ అయినా ప్రకటిస్తామో, అవసరమైతే ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా సర్పంచుల సంఘం నేతలు అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.